మరియా కరీనా మచాడో వెనిజులా రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, పారిశ్రామిక ఇంజనీర్ కూడా. ప్రస్తుతం ఆమె వెనిజులాలో ప్రతిపక్ష నాయకురాలు. ఆమె 2011 నుంచి 2014 వరకు వెనిజులా నేషనల్ అసెంబ్లీలో ఎన్నికైన సభ్యురాలుగా పనిచేశారు. ఆమెకు 2025 నోబెల్ శాంతి బహుమతి ప్రస్తుతం లభించింది. దీనికి సంబంధించి అఫీషియల్ కూడా ప్రకటనగా వచ్చింది. మచాడో 2002లో అలెజాండ్రో ఫ్లాగ్స్తో కలిసి ఓటు పరిరక్షణ బృందం సుమాటే వ్యవస్థాపకురాలు మరియు నాయకురాలుగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె రాజకీయ పార్టీ వెంటి వెనిజులాకు జాతీయ సమన్వయకర్త. 2018లో ఆమె బీబీసీ యొక్క 100 విమెన్ జాబితాలో ఒకరిగా నిలిచింది. 2025లో టైమ్ మ్యాగజైన్ ఆమెను ప్రపంచంలోని 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది. మచాడో వెనిజులా ప్రతిపక్షంలో ఒక ప్రముఖ వ్యక్తిగా పరిగణించబడ్డారు. వెనిజులాలోని నికోలస్ మదురో ప్రభుత్వం మచాడోను వెనిజులా వదిలి వెళ్లడాన్ని నిషేధించింది. మచాడో 2012 వెనిజులా అధ్యక్ష ఎన్నికలలో ఒక అభ్యర్థి, కానీ ప్రతిపక్ష ప్రైమరీలో హెన్రిక్ కపుల్సన్పై ఓడిపోయారు. 2014 వెనిజులా నిరసనల సమయంలో నికోలస్ మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలను నిర్వహించడంలో మచాడో ప్రముఖుల్లో ఒకరు. 2019లో వెనిజులా అధ్యక్ష సంక్షోభం మధ్య వివాదాస్పద తాత్కాలిక అధ్యక్షుడు జువాన్ గుయిడో ఎన్నికలకు విజయవంతంగా పిలుపునిస్తే తాను రెండోసారి అధ్యక్షురాలుగా పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు. గుయిడో తన ప్రయత్నాలలో చివరికి విజయం సాధించలేదు. ఆమె 2023 యూనిటరీ ప్లాట్ఫామ్ యొక్క ప్రాథమిక ఎన్నికలలో వెంటి వెనిజులా కోసం ఒక ముందస్తు అభ్యర్థిగా ఉన్నారు. అయినప్పటికీ 30 జూన్ 2023న వెనిజులా కంట్రోలర్ జనరల్ ద్వారా 15 సంవత్సరాల పాటు అనర్హురాలుగా ప్రకటించబడ్డారు. ఆమె అనర్హతను జనవరి 2024లో వెనిజులా సుప్రీంకోర్ట్ ఆఫ్ జస్టిస్ ధృవీకరించింది. ప్రాథమిక ఎన్నికలలో గెలిచిన తర్వాత మచాడో 2024 అధ్యక్ష ఎన్నికలకు ప్రతిపక్ష అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఒక విధంగా ట్రంప్ ఆశల మీద నీళ్లు చల్లింది అఫీషియల్ స్టేట్మెంట్ అన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఇక ట్రంప్ ఏం చేయబోతున్నారు నెక్స్ట్ అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? నార్వే అకాడమీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లింది. ఒక రకంగా ఆయనకు షాక్ ఇచ్చింది. దాదాపు 338 మంది నోబెల్ శాంతి బహుమతి 2025 కోసం పోటీ పడ్డారు. అందులో ప్రధానంగా ఈరోజు వెనిజులా ప్రతిపక్ష నేత మెరీనా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి ఇస్తున్నట్టుగా నోబెల్ కమిటీ ప్రకటించింది. సో మొదటి నుంచి కూడా ఈ నార్వే అకాడమీ దీనికి సంబంధించినటువంటి బహుమతులు నిర్ధారించేటువంటి సమయంలో ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాకుండా మరొకరికి గనక నోబెల్ శాంతి బహుమతి గనక ఇస్తే నార్వే అమెరికా మధ్య సంబంధాలు క్షీణిస్తాయి అనేటువంటి ఒక భయంలో ఉంది. అయినప్పటికీ కూడా ఉన్నటువంటి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత దాదాపు 338 మంది పోటీ పడగా అందులో ఈరోజు మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఆమె వెనిజులాలో నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడు. పెద్ద ఎత్తున ఆమె చేసినటువంటి పోరాటానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మద్దతు ఇచ్చారు. సో అక్కడ నియంతృత్వాన్ని కూలదోసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మచాడో చేసినటువంటి అద్భుతమైనటువంటి కృషికి గాను ఈరోజు ఆమెను నోబెల్ శాంతి బహుమతి వరించింది. సో మొత్తానికి ఈ నిర్ణయం ఒకసారిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చేటువంటి నిర్ణయంగానే చెప్పొచ్చు. చూస్తున్నాం మనం ఆపరేషన్ సింధూర్ సమయం నుంచి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే తనకు నోబెల్ శాంతి బహుమతి కావాలి, అనేక యుద్ధాలను నేను ఆపాను, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపాను, తాజాగా గాజా హమాస్కు సంబంధించినటువంటి విషయంలో శాంతి నెలకొల్పే విషయంలో తాను ప్రయత్నాలు చేశానని, అలాగే ఇటు రష్యా ఉక్రెయిన్ కు మధ్య జరుగుతున్నటువంటి వార్ను కూడా ఆపేటువంటి ప్రయత్నం చేశాను. సో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ను తాను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేశాను. అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి కాబట్టి ఆ మేరకు తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని దాదాపు 6-7 నెలల నుంచి డొనాల్డ్ ట్రంప్ పదే పదే ప్రకటన చేస్తున్నారు. కానీ ఈరోజు ఒకసారిగా నార్వే అకాడమీ ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు షాక్ ఇచ్చింది. సో ఈ షాక్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సహజంగా తనకు కావాల్సింది కనుక దొరకపోతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఆయన ఖచ్చితంగా నార్వేకి సంబంధించినటువంటి పైన ఏమైనా ఆంక్షలు విధిస్తారా అనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మనం చూసాం భారత్ పాకిస్తాన్ మధ్యలో తాను చేసినటువంటి శాంతి ప్రయత్నాలకు భారత్ వాటిని గుర్తించలేదనేటువంటి కోపంతో ఏకంగా భారత్ పైన 50% టారిఫ్లు విధించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అలాగే తనకు నచ్చని నిర్ణయాలు కనుక చేస్తే ఆయా దేశాలపైన పగబట్టి ఒక తెంపరితనంతో
ఆంక్షలు విధించడం అనేది డొనాల్డ్ ట్రంప్కు అలవాటుగా మారినటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన కలగన్నటువంటి నోబెల్ శాంతి బహుమతి దక్కపోవడంతో ఖచ్చితంగా నార్వే పైన ఆయన పగబట్టేటువంటి ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ నార్వే అకాడమీ మాత్రం చాలా ధైర్యంగా సాహసంగా వీటన్నిటిని పక్కన పెట్టి డొనాల్డ్ ట్రంప్ యొక్క దుందుడుకు స్వభావం ఉన్నప్పటికీ ఆ విషయాలన్నింటిని పక్కన పెట్టి నార్వే అకాడమీ రోజు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ కాకుండా వెనుజులా ప్రతిపక్ష నేతకు మరియా కొరీనా మెచాడోకు నోబెల్ శాంతి బహుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో డెఫినెట్ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇదొక షాక్ ఇచ్చేటువంటి నిర్ణయంగా మనం భావించవచ్చు. రైట్ వెంకటేష్, అంటే ఈ అఫీషియల్ స్టేట్మెంట్ తర్వాత ట్రంప్ ఎలా రియాక్ట్ కాబోతున్నారు అన్నదే దీనిపైన ఉత్కంఠ నెలకొంది. ఆల్రెడీ కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు. తన వల్లే ప్రపంచంలో పలు దేశాలు సంబంధించిన ఈ వార్లు ఏవైతే ఉన్నాయో ఆగిపోయాను, నేనే ఆపాను అన్నట్టుగా కూడా చెప్పారు. మరి శాంతి బహుమతి రాకుంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం ఉంది అన్న ఒక విశ్లేషణ కూడా వస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ట్రంప్కి ముందే తెలుసా, లేకపోతే ముందే తెలుసుంటే మ్యానిపులేట్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? మరి ఓవరాల్గా ట్రంప్ ఎలా రియాక్ట్ కాబోతున్నారు? ఇందులో మ్యానిపులేషన్కి అవకాశం లేదని మనకు ఇచ్చినటువంటి రిజల్ట్ని బట్టి అర్థమవుతుంది. కేవలం ట్రంపే కాదు, దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి 338 మంది ఈ మొత్తం నోబెల్ శాంతి బహుమతి కోసం పోటీ పడినటువంటి సందర్భం మనం చూసాం. సో అందులో అనేక సంస్థలు, దాదాపు 90కి పైగా సంస్థలు ఉన్నాయి, 220 మందికి పైగా ఇండివిజువల్స్ ఉన్నారు. సో వీరందరికి సంబంధించినటువంటి నామినేషన్స్ అన్నిటినీ పరిశీలించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంబంధించినటువంటి నామినేషన్ కూడా చూసాం. ఆల్మోస్ట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను పాకిస్తాన్ నామినేట్ చేసింది. పాకిస్తాన్ సహా కొన్ని దేశాలు డొనాల్డ్ ట్రంప్ కు శాంతి బహుమతి ఇవ్వాలని, నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ సహా కొన్ని దేశాలు ఆయనకు నామినేషన్ వేశాయి. కానీ పాకిస్తాన్ కూడా ఒక రకంగా షాక్ ఇచ్చేటువంటి నిర్ణయమే. పాకిస్తాన్ చేసినటువంటి నామినేషన్ ఈ రోజు తిరస్కరించింది. డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. అయితే వచ్చే సంవత్సరం వస్తుంది అనేటువంటి ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ మరొక 3 సంవత్సరాల పాటు ఉంటారు కాబట్టి 3 సంవత్సరాల్లో ఏదైనా ఒక సంవత్సరంలో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వరించేటువంటి అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సో మొత్తానికి ఆయన ఇటీవల చేసినటువంటి సక్సెస్ఫుల్ శాంతి ఒప్పందం కనుక మనం చూస్తే ఇటు గాజాకు అలాగే ఇటు ఇజ్రాయెల్ కు మధ్య జరుగుతున్నటువంటి దాదాపు 2 సంవత్సరాల నుంచి యుద్ధం కొనసాగుతుంది. సో హమాస్ తో ఒప్పందాన్ని చేయించి ఉన్నటువంటి బందీలను 2 ఏళ్ల కింద తీసుకెళ్లినటువంటి బందీలను విడిపించడం ద్వారా పెద్ద ఎత్తున ఒక శాంతి ఒప్పందాన్ని చేసి దాన్ని అమలు చేసేందుకు ట్రంప్ చేస్తున్నటువంటి కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్వాగతించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాధినేతలు కూడా ట్రంప్ చేసినటువంటి ప్రయత్నాల్ని స్వాగతించారు. సో మొత్తానికి ఈ రోజైతే ట్రంప్ కు షాక్ ఇచ్చినప్పటికీ మరి ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఆయన టర్మ్ కాబట్టి ఆ టర్మ్ లోపల నోబెల్ శాంతి బహుమతి వరిస్తుందనేది ఆయన మద్దతుదారుల యొక్క ఆశాభావం.